ఓం నమో నారాయణాయ. ఎపిసోడ్ 17 యోగములు నిజ నిజాలు. యోగములు అని, రాజయోగములు అని, భంగ రాజయోగములు అని యోగములు రాసినారు. ఇలా చాలా పేర్లతో యోగాలు అనేవి రాస్తూ వచ్చారనమాట. అన్నీయూ నిజం కాదు. ద్వాదశ లగ్నములకు అంటే 12 లగ్నాలని విడదీయకపోవట చేత, లగ్నంకు శుభాశుభములు తెలుసుకోలేకపోవట చేత, సూర్యచంద్రుల బలాబలాలు ఎరుగకపోవట చేత, సూర్యచంద్రులను రాజగ్రహాలు అంటారు, సూర్యుడు ఉండే ఇంటిని, చంద్రగ్రహ ఇంటిని రాజగృహాలు అంటారు అనమాట. సో ఇవన్నీ తెలియకపోవట చేత యోగ బలము క్రమబద్ధముగా చెప్పలేకపోయినారు. యోగ బలం అనేది కరెక్ట్గా చెప్పలేకపోయినారు అనమాట. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, వాటిలో ఎలా అనేది చూద్దాం. ముందు బుధార్క యోగం అంటారు. బుధ అంటే బుధుడు, అర్క అంటే సూర్యుడు, వాళ్ళిద్దరూ కలిస్తే యోగము అని చెప్పారు. ఈ యోగము వృషభ లగ్నానికే చెల్లును. ఈ యోగము కేవలం వృషభ లగ్నానికి మాత్రమే వర్తిస్తుంది, కానీ మిగిలిన 11 లగ్నాలకు యోగము వర్తించదు. ఎలా అంటే వృషభ లగ్నముకు రవి బుద్ధులు చతుర్థ పంచమ అధిపతులు అగుదురు. వృషభ లగ్నానికి రవి చతుర్థాధిపతి అవుతాడు, బుధుడు పంచమాధిపతి అవుతాడు అనమాట. రవి రాజగ్రహము కాబట్టి యోగమైనది. యోగం సిద్ధించాలంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా కలవాలి, సూర్యుడు కానీ చంద్రుడు కానీ. రాజగ్రహం కుజుడు కూడా, ఈవెన్ కుజుడు కూడా రాజగ్రహం కిందికే వస్తాడు, సైన్యాధ్యక్షుడు కాబట్టి. వాళ్ళకన్నా ఇంపార్టెంట్ సూర్యచంద్రులు అనమాట. యోగము అనగా కలిసిన 2 గ్రహములు 3 గ్రహములు కానీ, 2 గ్రహాలు కానీ 3 గ్రహాలు కానీ ఏవి కలిసినా కూడా ఒకరికొకరు మిత్రులుగా ఉండవలేను. వాళ్ళకి ఒకరికొకరు ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ అయి ఉండాలి. శత్రువులు కలిసిన యోగ భంగమగును. ఒకవేళ శత్రువులు కలిసినారనుకోండి, ఆ లగ్నానికి యోగము భంగం అవుతుంది. మిగిలిన లగ్నాలకు ఈ యోగము యోగించాలి అనినా వేరే లగ్నాలకి, అంటే వృషభ లగ్నం కాకుండా వేరే లగ్నాలకు యోగించాలి అంటే ఎలా ఉండాలి? శుభగ్రహం వెనుక అంటే తక్కువ డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి, రాశి లేదా ఒక లగ్నం, ఒక హౌస్ అనేది 30 డిగ్రీలు ఉంటుంది. తక్కువ డిగ్రీల్లో ఉండేది బలమైనది. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. 0 నుంచి 10 డిగ్రీల లోపల ఉండేది చాలా బలమైన గ్రహము. 21 నుంచి 30 డిగ్రీల లోపల ఉండేది, ఎక్కువ డిగ్రీల్లో ఉండేది బలహీన గ్రహం. ఇంకా 11 నుంచి 20 దాకా మధ్యస్థరంగా ఉంటుందన్నమాట. అంటే అలాంటప్పుడు ఏమై ఉండాలి? శుభగ్రహం తక్కువ డిగ్రీల్లో ఉండాలి, అంటే వెనుకై ఉండాలి. అశుభగ్రహం ముందై ఉండాలి. ముందు అంటే ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి, అది బలహీనంగా ఉంటుంది, ఉండవలేండి. ఒకవేళ పాపగ్రహం వెనుకై ఉండినా ఉన్న స్థలమును, ఎదురింటి స్థలమును రెండింటినీ నాశనం చేయును. ఇలా కాకుండా రివర్స్గా పాపగ్రహం తక్కువ డిగ్రీల్లో ఉండి శుభగ్రహం ఎక్కువ డిగ్రీలో ఉంది అంటే ఆ పాపగ్రహం ఉన్న ఇంటిని, ఎదురింటిని రెండింటినీ కూడా సర్వనాశనం చేస్తుందన్నమాట. మేష సింహ వృశ్చిక ధనుస్సులకు ఈ 4కి, మేషం సింహం వృశ్చికం ధనస్సు, ఈ 4కి సూర్యుడు శుభుడు, బుధుడు అశుభుడు అవుతాడు. కాబట్టి బుధుడు ఎక్కువ డిగ్రీల్లో ఉండి, ముందై ఉండి, అదే సూర్యుడు వెనుకై ఉండాలి, తక్కువ డిగ్రీల్లో ఉంటే యోగిస్తుంది. అదే మిథున కన్య తుల మకర కుంభములకు ఈ అన్నిటికీ బుధుడు శుభుడు అనమాట. రవి ఎక్కువ డిగ్రీల్లో ఉండి బుధుడు తక్కువ డిగ్రీల్లో ఉంటే యోగిస్తుంది. కానీ మీన కర్కాటకములకు, మీన రాశికి కర్కాటక రాశి లగ్నం, ఈ 2 లగ్నాలకి బుధుడు సూర్యుడు ఇద్దరూ అశుభులే కాబట్టి వాళ్ళిద్దరూ కలిసినారంటే జాతకునికి మృత్యు పదమగును. అంటే ఏ భావం ఉంటుందో ఆ భావంలో ఉంటారో వాళ్ళు, చూస్తారో ఆ భావాలు రెండింటినీ సర్వనాశనం చేస్తారనమాట. చంద్రమంగళ యోగము. మంగళుడు అంటే కుజుడు, చంద్రుడు అంటే చంద్రుడు. కుజ చంద్రుల ఒక రాశిలో కలిసిన దీన్ని చంద్రమంగళ యోగము అంటారనమాట. మీన మేష కటక వృశ్చికములకు యోగి అని ప్రబలంగా యోగిస్తుంది. ఎందుకు? మీనం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్ కనుక తీసుకున్నామంటే, ఇప్పుడు ఒక చార్ట్ వేసుకున్నామంటే ఇప్పుడు లగ్నాలు తీసుకుందాం. ఏమేమి? మీన మేష కటక వృశ్చికములు. మీన లగ్నము, మేష లగ్నము, కర్కాటక లగ్నము, వృశ్చిక లగ్నము. ఈ 4 లగ్నాలకి ఈ యోగము ప్రబలంగా యోగించును. ఎందుకు? చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు
ఇప్పుడు మీన లగ్నానికి చంద్రుడు 1, 2, 3, 4, 5 పంచమాధిపతి అవుతాడు. మీన లగ్నానికి చంద్రుడు మంగళుడు అంటే కుజుడు 5, 6, 7, 8, 9 9వ అధిపతి చంద్రుడు 5వ అధిపతి ఒకరు, 9వ అధిపతి ఒకరు అవుతారు. అదే మేష లగ్నానికి లగ్నాధిపతి ఒకరు, చతుర్థాధిపతి ఒకరు అవుతారు. అదే కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి ఒకరు, పంచమాధిపతి ఒకరు అవుతారు. అదే వృషభ లగ్నానికి వచ్చేస్తే లగ్నాధిపతి కుజుడు, అలాగే నవమాధిపతి అవుతారు. ఇక్కడ ఎక్కడైనా చూడండి 3, 7, 11 కానీ 6, 8, 12 కానీ రాలేదన్నమాట. సో మీన లగ్నానికి పంచమాధిపతి నవమాధిపతి అయిన చంద్ర కుజులు, మేష లగ్నానికి లగ్నాధిపతి చతుర్థాధిపతి చతుర్థాధిపతి కూడా శుభుడవుతాడు. అలాగే కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతి, అలాగే వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతి. సో ఇది అయినారు కాబట్టి వీళ్ళందరికీ ప్రబలంగా యోగిస్తారు. మనం ముందే చెప్పుకున్నాము లగ్న పంచమ నవమాధిపతులే యోగకారకులు అని ముందే చెప్పుకున్నాం అనమాట. కాబట్టి వీళ్ళకి చాలా బాగా యోగిస్తారనమాట. మిగిలిన 8 లగ్నాలకు యోగించకపోగా స్థాన బలమును ఉన్న బలమును రెండింటినీ నాశనం చేస్తారనమాట. మిగిలిన 8 లగ్నాలు 1, 2, 3, 4 లగ్నాలు అయినా ఇక్కడ ఇంకా 8 లగ్నాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీటికి సర్వనాశనం చేస్తారనమాట. సింహధనుస్సులకు చంద్రుడు ముందే కుజుడు వెనుకై ఉండిన యోగించును. సింహ లగ్నానికి ధనుర్లగ్నానికి చంద్రుడు ముందై, ధనుర్లగ్నానికి అంటే ఏమవుతుంది, సింహలగ్నానికి చంద్రుడు 12వ అధిపతి అవుతాడు కాబట్టి చంద్రుడు ముందు కావాలి. ముందు అంటే తక్కువ డిగ్రీల్లో ఉండాలి. కుజుడు ఏమవుతాడు, నవమాధిపతి అవుతాడు. కుజుడు నవమాధిపతి అవుతాడు కాబట్టి శుభుడు అవుతాడు ఈయన సింహలగ్నానికి. అలాగే ధనుర్లగ్నానికి కుజుడు పంచమాధిపతి అవుతాడు, ఈయన అష్టమాధిపతి అవుతాడు చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఎక్కువ డిగ్రీల్లో ఉండి తక్కువ డిగ్రీల్లో కుజుడు కనుక ఉంటే ఈ 2 లగ్నాలకి యోగిస్తారు. తులకు రివర్స్ అనమాట. తులకు కుజుడు ముందే వెనుక చంద్రుడు ఉండవలను. తులా లగ్నానికి ఈ తులా లగ్నానికి కుజుడు ముందు ఉండాలి. తులా లగ్నానికి కుజుడు ఎక్కువ డిగ్రీలో ఉండాలి, చంద్రుడు తక్కువ డిగ్రీలో ఉండాలి. చంద్రుడు శుభుడు అవుతాడు. చంద్రుడు ఏమవుతాడు, దశమాధిపతి అవుతాడు కాబట్టి చంద్రుడు తులా లగ్నానికి శుభుడు అవుతాడు. సో అలా ఉంటే యోగిస్తుంది. ఇంకా మిగిలిన వృషభ, మిథున, కన్య, మకర, కుంభరాశులకు చంద్రమంగళ యోగం అనేది యోగించదు. ఇది చంద్రమంగళ యోగం గురించి. ఇక గజకేసరి యోగము. గజకేసరి యోగం అంటే కేసరి అంటే గజకేసరి అంటే గురుచంద్రుల కలయికను గజకేసరి యోగము అని అంటారనమాట. ఈ యోగము మీన, మేష, కటక, వృశ్చికములకు అమృతప్రదమై విలంగును. మీనము, మేషము, వృశ్చికము, కటకం ఈ రెడ్లో ఉండే వీటికి అమృత ఫలమై వర్ధిల్లుతుందన్నమాట. సింహధనుస్సులకు చంద్రుడు ముందై ఉండాలి. సింహానికి ధనుస్సుకి ఈ రెండిటికి చంద్రుడు ముందై ఉండాలి. అంటే ఎక్కువ డిగ్రీలో చంద్రుడు ఉండి తక్కువ డిగ్రీలో గురువు ఉండాలన్నమాట. అదే తులా లగ్నముకు గురువై ముందే ఉండాలి. ఎందుకంటే తులా లగ్నానికి చంద్రుడు శుభుడు కాబట్టి, గురువు అశుభుడు కాబట్టి తులా లగ్నానికి గురువు ముందే చంద్రుడు వెనుక ఉండాలి. వెనుకంటే తక్కువ డిగ్రీలో ఉండాలి. ఇక మిగిలిన వృషభ, మిథున, కన్య, మకర, కుంభ లగ్నములకు కాలయముడై బాధించును. సర్పయోగము. కాలసర్పయోగం అన్ని చాలామంది అంటూ ఉంటారు. కాలసర్పయోగము రాహుకేత పూజ చేయించాలా, అక్కడికి వెళ్ళండి, కాళహస్తికి వెళ్ళండి అంటూ ఉంటారు అనమాట. దాని గురించి నిజాలు మన గురువు గారు ఏం చెప్పారో చూద్దాం. ఇది యోగమే కాదు అని చెప్పవచ్చు. దీన్ని యోగమే కాదు అని చెప్పేశారు గురువు గారు. ఎందుకు చెప్పారు అట్లా? వృషభము నుండి కన్య లోపల గ్రహములన్నీ ఉండి, ఇది వృషభం నుంచి కన్య లోపల మిగిలిన గ్రహాలన్నీ ఉండాలి. మేషతులలో రాహుకేతువులు ఉండిన మేషతుల ఎదురెదురుగా ఎప్పుడు రాహుకేతు ఉంటాడు. ఏ చార్ట్ మనం చూసినా కూడా రాహుకెదురు కేతుకెదురు రాహు ఉంటాడనమాట. ఒక సైడ్, ఒక పక్క, ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఒక సైడ్ అన్ని గ్రహాలు ఉండి మీ రాహుకేతువులకి ఇంకో సైడ్ ఖాళీగా ఉంటే దాన్ని కాళ్ళ సర్పయోగము అని అన్నారనమాట. సూర్యకిరణములకు రాహుకిరణములు కానీ కేతుకిరణములు కానీ ఎదురైతే లయమగను.
వీళ్ళు యోగం ఇవ్వాలి అంటే వీళ్ళకి ఆ శక్తి ఉండాలి కదా. సూర్యకిరణాలకి లయం కావా? రాహుకిరణాల మీద కానీ కేతుకిరణాల మీద పడితే కానీ లయం అవ్వవా? అవుతాయి కదా. కాబట్టి రాహుకేతువులు ఏమీ చేయజాలవు. ఇది యోగం కాదు. రాహుకేతువులకి యోగం ఇచ్చే శక్తి లేదు. యోగం ఇవ్వాలంటే రాజగ్రహాలు లేదా రాజగృహాలు యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట. అవి ఖచ్చితంగా వాటి యొక్క కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది. అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉండాలి, లేదా వాళ్ళ హౌసెస్ అన్న కలిసి ఉండాలన్నమాట. కేతు దశ పోయిన రాహువు శనిపాలిత లగ్నములకు సింహ కటక ములందుండిన, రాహుదశ పోయిన కేతువు గురుపాలితకు సింహ కటకములందుండిన యోగ బలం ఇచ్చును. అంటే కేతు దశ పోయిన రాహువు, కేతు దశ అయిపోయి రాహుదశ మాత్రమే మిగిలిండాలి. ఆ మిగిలిన రాహువు సింహంలో కానీ కటకంలో కానీ ఉండాలి. ఎందుకు మనం చెప్పాం, ఆ రెండు రాజగృహాలు కనెక్షన్. అంటే కనీసం చూడాలి. రాహువు కుంభంలో ఉంటే సింహాన్ని చూస్తాడు, మకరంలో ఉంటే కటకంలో చూస్తాడు, లేదా ఇక్కడ ఉండాలి లేకపోతే చూడాలి. అలా ఉంటే ఏమవుతుంది, కేతు దశ పోయిన రాహువు ఎవరికి, శనిపాలితులకి ఆ హౌసెస్ కనెక్ట్ అయితే యోగిస్తాడు అనమాట. కనెక్ట్ వేరే ఇంకెక్కడున్నా కూడా యోగించాడు. అలాగే రాహుదశ పోయిన కేతువు గురుపాలితులకు యోగిస్తాడు, సింహ కటకంతో కనెక్షన్ ఉంటే. సో దీన్ని యోగము అంటారు, అంతేగాని ఈ కాలసర్ప యోగము లేదు. ఇదంతా అబద్ధం. ఇప్పుడు యోగం అంటే ఎలా ఉండాలి? ఇంతసేపు యోగాలు అని చెప్పుకున్నాం కదా. మరి మన గురువు గారు యోగం ఎలా ఉండాలి అని చెప్పారనమాట. ఏ లగ్నమునకైనా 12 లగ్నాల్లో ఏ లగ్నమైనా కావచ్చు, లగ్న పంచమ నవమ అధిపతులు చతుర్థ దశమములో ఉండుట ప్రబల యోగము. చతుర్థ దశమములో అంటే 4, 10 స్థానము, 4, 10 స్థానాలని చతుర్థ దశమములు అంటారు. వాటిలో 4లో ఉంటే 10ని చూస్తాడు, 10లో ఉంటే 4ని చూస్తాడు. మనము చార్ట్ కనుక తీసుకున్నట్టయితే ఈ చార్ట్ కనుక తీసుకున్నట్టయితే మనం ఏదో ఒక లగ్నం తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్ లగ్నం తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 11, 12. ఈ ధనుర్ లగ్నానికి 4, 10 స్థానాలు ఇవి అవుతాయన్నమాట. 4లో ఉంటే 10ని చూస్తాడు, 10లో ఉంటే 4ని చూస్తాడు. లగ్న పంచమ నవమాధిపతులు ఎవరవుతారు? గురువు లగ్నాధిపతి, పంచమాధిపతి కుజుడు, నవమాధిపతి ఎవరు? సూర్యుడు. ఈ లగ్నానికి వీళ్ళు ముగ్గురు అవుతారనమాట. ఇంకేతు వస్తాడు కాబట్టి కేతు కూడా శుభుడు అవుతాడు. సో వీళ్ళు ముగ్గురు ఏ లగ్నమునకైనా, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ధనుర్ లగ్నం. ఇక్కడ ఈ లగ్నానికి 4, 1, 5, 9 అధిపతులు ముగ్గురు ఉంటే చాలా మంచిది. 4, 10లో అంటే గురు కుజులు 4లో ఉండి సూర్యుడు ఎదురుగా ఉండడమో, లేదా ముగ్గురు ఇక్కడే ఉండడమో, లేదా ముగ్గురు ఇక్కడే ఉండడమో, అట్లా ఏ రకంగా అయినా 4, 10 కనెక్షన్తో గురు కుజులు కనెక్షన్ ఉంటే, గురువుకు సైడ్ లుక్కులు కూడా ఉన్నాయి. ఒకవేళ కుజ సూర్యులు ఇక్కడ ఉండి గురువు సైడ్ లుక్లో 12లో ఉన్నాడు అనుకోండి, 4ని చూస్తాడు కానీ 10ని చూడలేడు. అప్పుడు అలా కాకుండా ముగ్గురు రెండింటిని చూడాలంటే, ముగ్గురు ఇక్కడ కానీ అక్కడ కానీ ఉన్నారంటే 100% దాది యోగిస్తుంది అనమాట. ఆ జాతకం అనేది యోగిస్తుంది. 5, 11 స్థానాల్లో ఉంటే ఒకవేళ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5, 11 స్థానాలు. 5లో ఉంటే 11ని చూస్తారు కాబట్టి 5, 11లో ఉంటే కలిస్తే ఈ లగ్న పంచమ నవమాధిపతులు అర్ధయోగము అని చెప్పవచ్చు. 50% యోగం వచ్చినట్టు అనమాట. అదే 1, 2, 3, 6, 7, 8, 12 అంటే ఈ 4 కాకుండా 1, 2, 3, 6, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉంటే 8, 12 స్థానాల్లో ఉంటే ఏమవుతుంది? అర్ధయోగము అని చెప్పవచ్చు. అంటే 50% మాత్రమే యోగిస్తాడనమాట మిగతా స్థానాల్లో. 4వ స్థానము బ్రహ్మస్థానము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 4వ స్థానం ఇల్లు గృహం కాబట్టి 4వ స్థానం బ్రహ్మస్థానం, 10వ స్థానం విష్ణు స్థానం, 7వ స్థానం వచ్చి శివస్థానం. అలాగే లగ్నం వచ్చి పార్వతి, పంచమం వచ్చి విద్య సరస్వతి, నవమం వచ్చి లక్ష్మి. ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. సో 4వ స్థానం బ్రహ్మస్థానం. 4వ స్థానం చేస్తే ఎవరి స్థానము? బ్రహ్మస్థానం. కావున శుభగ్రహములు అక్కడ ఉండిన సర్వము చేకూరును.
నాలుగో గ్రహం గృహము, గృహోపకరణాలు, వెహికల్స్, లగ్జరీసు, ఇవన్నీ లగ్జరీస్ బాగా అనుభవించాలి అంటే 4 ఇల్లు బాగుండాలి, 4 గృహం బాగుండాలన్నమాట. సో అన్నీ చేకూరుతాయి అన్నమాట. విష్ణు స్థానమగు దశమమున ఉండిన 4లో ఉంటే 10ని చూస్తాడు ఆటోమేటిక్గా. లేదా సైడ్ లుక్లో 4ను మాత్రమే చూసి 10ని చూడకపోతే అప్పుడు 10ని కూడా చూడాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు పాలనాశక్తి అపరిమితమై 10 పాలనాశక్తి చెప్తుంది. ఒక రాజ్యాన్ని పాలించాలన్నా, ఓకే, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ఇవన్నిటికీ కావాలి అంటే సూర్యుడు బాగుండాలి. సూర్యుడు గవర్నమెంట్కి సూర్యుడు చంద్రుడు కారకుడు. సూర్యుడు బాగుండి 10 శుభంగా ఉండి 10వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే, లగ్న పంచమ నవమాధిపతులు ఉంటే వాళ్ళు రాజ్యాలను ఏలుతారనమాట. సో పాలనాశక్తి అపరిమితమై కీర్తి గౌరవములు మెండుగా ఉండును. మంచి గౌరవము, కీర్తి అనేది ఎక్కువ ఉంటుంది. పంచమంలో నుండిన ఒకవేళ 5వ దాంట్లో ఇంట్లో ఉంటే, 5వ ఇంట్లో లగ్న పంచమ నవమాధిపతులు ఉంటే 5th హౌస్లో పంచమంలో ఉంటే విద్య, నవమంలో ఉంటే ధన సంపాదన అపారమైన ధనం సంపాదిస్తారు నవమంలో ఉంటే. ఏకాదశంలో ఉంటే దుర్లాభములు. ఏకాదశం అంటే ఏమి? 11వ ఇంట్లో. 11వ ఇంట్లో ఉంటే దుర్లాభములు అంటే మన ఎఫర్ట్ లేకుండా వచ్చేవి. లాటరీలు, లాటరీ టికెట్స్, గుర్ర పందాల్లో మంచిగా గెలుచుకోవడము, వేరే వాళ్ళ ఆస్తులు కలిసి రావడము. సో ఇట్లా మన ఎఫర్ట్ అనేది ఏమి ఉండదు అక్కడ. అలాంటి టైంలో వస్తుందన్నమాట. దుర్లాభములు, ఆస్తులు కలిసి వస్తాయి. సూర్య చంద్ర గ్రహ సంబంధం లేకుండా, సూర్యుడు చంద్రుడు యొక్క గ్రహం, ఆ గ్రహాల యొక్క సంబంధం లేకుండా 1, 5, 9 అధిపతులు వీరిని చూడకుండా రాజయోగం అనేది లేదు. రాజయోగం సిద్ధించాలంటే లగ్న పంచమ నవమాధిపతులకి సూర్యచంద్రులు కనెక్ట్ అవ్వాలి, లేదా కనీసం సూర్యచంద్రులు ఇండ్లైనా కనెక్ట్ అవ్వాలి. సో దీన్ని ఈ విధంగా ఉంటే యోగము అని మన గురువుగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ధన్యవాదాలు.